మనం ఇప్పుడు గ్యాలరీ కాలమ్స్ యాడ్ చేసాం కదా, దానికి యానిమేషన్స్ అనేది యాడ్ చేద్దాము. wow.js అనేది ఒక సైట్ ఉందన్నమాట. ఆ సైట్ నుంచి మనము యానిమేషన్స్ మనము అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు wow.js అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట, యానిమేషన్ ఎలా అప్లై చేసుకోవాలని. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్క్రిప్ట్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ అనేది మనము హెడర్లో కానీ ఫుటర్లో కానీ యాడ్ అనేది చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన సిఎస్ఎస్ లింక్స్ ఉంటాయి, ఆ సిఎస్ఎస్ లింక్స్ కూడా మనము యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి దీంట్లో ఉండే యానిమేషన్స్ అనేటివి వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే footer.phpలో మనం ఎక్కడ యాడ్ చేయాలంటే బాడీ ఉంది కదా, బాడీకి పైన యాడ్ చేయాలి. ఎప్పుడే కానీ బాడీకి పైన యాడ్ చేసుకోవాలి, లేదా హెడర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కామెంట్ పెట్టి రాస్తున్నా ఎందుకోసమని, యానిమేషన్ స్క్రిప్ట్. ఇక్కడ కామెంట్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ అనమాట, అంటే దేనికోసం ఆ స్క్రిప్ట్ యూజ్ చేసామని తెలియడం కోసము కామెంట్లో రాశాను. ఇప్పుడు దీనికి స్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే సిఎస్ఎస్ ఉంది, ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, ఈ క్లాసెస్ అనేటివి వాడుకోవాలన్నమాట. ఈ క్లాసెస్ వాడితేనే మనకి యానిమేషన్స్ అనేటివి మనం ఏదైతే డివ్స్ ఉన్నాయో వాటికి అప్లై అవుతాయి, లేకపోతే అప్లై కావు. మనం ఏం చేయాలంటే క్లాసెస్ అనేటివి కాపీ చేసుకొని మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో ఆ డివ్స్లో ఉన్న ఏవైతే ఉంటాయో కాలమ్స్ అక్కడ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంతకంటే ముందు మనము యానిమేషన్స్ ఉంటాయి, యానిమేషన్స్ చేసేసి ఒకసారి డౌన్లోడ్ అనేది చేసుకుందాము. ఎక్కడంటే మన విడ్జెట్ ఉంది కదా, గ్యాలరీ కాలమ్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ వెళ్ళే పేస్ట్ చేయాలి, లేకపోతే అప్లై కాదు. దానికంటే ముందు మనకి ఇంకో స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ అనేది ఇక్కడ లింక్ టు యానిమేట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నా. అది క్లిక్ చేసి ఏమవుతుందంటే మనకి యానిమేషన్స్ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి కదా, ఈ రైట్ సైడ్లో ఉన్నాయన్నీ యానిమేషన్స్ అనమాట. మనకి ఏదైతే యానిమేషన్ కావాలో అది ఇక్కడ క్లిక్ చేస్తే అది కాపీ అయిపోతుంది అనమాట. కాపీ అయిపోయిన తర్వాత మనము క్లాసెస్లో యాడ్ చేసుకుంటే యానిమేషన్ అనేది వర్క్ అయిపోతుంది. అవి యానిమేషన్స్ రైట్ సైడ్లో ఉన్నాయన్నీ యానిమేషన్స్. మనము మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో యానిమేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి. ఏకి సంబంధించిన యానిమేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తుంది కదా, డిఫరెంట్ యానిమేషన్స్ అవుతున్నాయి. మనకి ఏదైతే యానిమేషన్ కావాలో ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నీ ఉన్నాయి కదా. తర్వాత క్లాస్ అనేది కాపీ చేసుకోవాలి. తర్వాత మనకి ఏదైతే యానిమేషన్ వస్తుందో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి కాపీ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్ దిస్ ఇన్ గిట్ అని ఉంది కదా, గిట్ హబ్, అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత పైన మనకి animate.css అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయడానికి మనకి ఇక్కడ అన్ని ఫైల్స్ వస్తాయి. ఇక్కడ ఫైల్స్లో మనకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట, ఇలా అప్లై చేసుకోవాలని. మనకి మెయిన్ వచ్చేసి animate.css ఒకటి, animate.min.css, ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండు మెయిన్ మనకి యానిమేషన్స్ కోసం వాడతాము. ఇక్కడ నాకు ఏంటంటే అవి ఇండివిజువల్గా డౌన్లోడ్ చేయడానికి పాత అనేది దొరకలేదు కాబట్టి నేను చేశానంటే మొత్తము ఫోల్డర్ అనేది డౌన్లోడ్ చేశాను. ఇక్కడ ఏం చేయాలంటే animate.css అనేది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది బాక్స్, డౌన్లోడ్ బాక్స్. జిప్ ఫోల్డర్లో మనము డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇది కాపీ అవ్వట్లేదు, మొత్తం హోల్ సైట్ అనేది కాపీ అవుతుంది. ఇలా కూడా మనము ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకుందామన్నా కానీ అవుతలేదు, ఎందుకంటే ఆ సిఎస్ఎస్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇది కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏం చేయాలంటే డైరెక్ట్గా ఫోల్డర్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కోడ్ అని ఉంది కదా పైన కొద్దిగా గ్రీన్ కలర్లో, అక్కడ క్లిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ కిందికి వెళ్తే మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ చదువుకుంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలని ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా మనకి డైరెక్ట్గా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేదు.
ఇప్పుడు మనకి సిఎస్ఎస్ ఫైల్స్ యాడ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళాలంటే మనము మళ్ళీ wow.jsకి వెళ్ళాలి. సైట్కి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. మనము ఎలా యాడ్ చేసుకోవాలి అనే స్టెప్స్ ఉంటాయి. యానిమేషన్స్ ఎలా వాడుకోవాలని కూడా మనకి క్లియర్ కట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంది మనకి. కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సైడ్లో వెళ్ళడానికి ఇక్కడ animate.css ఉంది డౌన్లో, అది క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా వెళ్తుంది అనమాట. యానిమేషన్స్కి సంబంధించిన విండోలోకి వెళ్తుంది. తర్వాత ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేసుకుంటే బెటర్ అనమాట. రెండు ఇవన్నీ రైట్ సైడ్లో మనకి యానిమేషన్స్ ఇందాక చెప్పాయి కదా. మనకి ఏదైతే యానిమేషన్ వస్తుందో ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే అక్కడ కాపీ సింబల్ వస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి కాపీ అయిపోతుంది అనమాట క్లాస్. ఇక్కడ మన స్క్రిప్ట్ అనేది యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి animate.css అనేది లింక్ కావాలి కాబట్టి మెయిన్గా రెండు ఉంటాయి. ఇది క్లాస్ అనమాట. ఈ క్లాస్ అప్లై చేస్తే బౌన్స్ అప్ ఉంది కదా, అంటే కిందికి కొద్దిగా బౌన్స్ అయ్యి పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ కొద్దిగా కిందికి వస్తున్నా, ఎడిట్ దిస్ ఇన్ గిటాబ్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా animate.css దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, కోడ్ అని, డౌన్లోడ్ జిప్ అనేది క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మొత్తము ఫోల్డర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ ఫోల్డర్ నుంచి మనకి ఏదైతే ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. డౌన్లోడ్ చేస్తుంటే మనకి డౌన్లోడ్స్ వస్తుంది. ఇక్కడ జిప్ వస్తుంది. జిప్ రాగానే దాన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన HTDocsలో వర్డ్ప్రెస్లో మన పేరెంట్ థీమ్ ఉంది కదా, WP కంటెంట్ థీమ్స్లో స్పార్క్లింగ్, దీంట్లో వచ్చేసి మనకి ఇది పేరెంట్ థీమ్. అసెట్స్లో CSSలో దీన్ని పేస్ట్ అనేది చేసుకోవాలి. మన చైల్డ్ థీమ్ ఏం చేస్తుందంటే పేరెంట్ థీమ్ యొక్క ప్రాపర్టీస్ అనేది అది తీసుకుంటుంది అనమాట. కాబట్టి మనము డైరెక్ట్ చైల్డ్ థీమ్లో వేయాల్సిన అవసరం లేదు. పేరెంట్ థీమ్లో మనము పేస్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా చైల్డ్ థీమ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం functions.phpలో పెట్టాం కాబట్టి. ఇక్కడ పాత్ ఉంది కదా, పాత్ అనేది కాపీ చేసుకోవాలి. ఎందుకంటే మనము స్పార్క్లింగ్ చైల్డ్ ఉంది కదా, ఆ థీమ్లో header.phpలో ఈ లింక్స్ అనేటివి పెడితేనే అది తీసుకుంటుంది అనమాట, లేకపోతే CSS అనేది తీసుకోదు. ఎక్కడంటే మనము స్పార్క్లింగ్ పేరెంట్ ఫోల్డర్లో పెట్టాము. తర్వాత మనకి ఏదైతే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత లోపల ఉంటాయి ఫైల్స్, animate min.css, ఈ రెండు ఫైల్స్ మనకు కావాలి కాబట్టి కాపీ అయినా చేసుకోవచ్చు లేదా కట్ అయినా చేసుకోవచ్చు. ఎక్కడ వేయాలంటే స్పార్క్లింగ్ ఉంది కదా, అసెట్స్ CSS అని దాంట్లో వేయాలి. తర్వాత ఈ జిప్ ఫోల్డర్స్ అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ ఇంపార్టెంట్ అనమాట. animate min.css ఇవి రెండు ఇంపార్టెంట్. వాటి యొక్క లింక్స్ అనేవి కాపీ చేసుకోవాలి ఫస్ట్. ఇది వాటి యొక్క లింక్స్ యొక్క పాత్. జస్ట్ ఏం చేయాలంటే వాటిని మనము లింక్ అనేది ఆ ట్యాగ్ లోపల పెట్టుకోవాలి మనం. ఈ రెండు ఫైల్స్ అనేటివి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే మనకి యానిమేషన్స్ అనేటివి సరిగ్గా వర్క్ అవ్వనమాట. animate min రెండు ఉన్నాయి. మనకు ఒకవేళ లింక్స్ ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే ఏం చేయాలంటే మన సైట్లోకి వెళ్ళేసి Ctrl+U అనాలన్నమాట. Ctrl+U అంటే ఏమవుతుందంటే పేజ్ యొక్క సోర్స్ ఉంటుంది కదా, సోర్స్ మొత్తం చూపిస్తుంది అనమాట. లింక్స్ ఎలా యాడ్ ఉన్నాయని మొత్తం చూపిస్తుంది. ఒక లింక్ కావాలి కాబట్టి JS ఎలా యాడ్ చేయాలో లింక్స్ ఉంటాయి, CSS ఎలా యాడ్ చేయాలో కూడా లింక్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు కావాల్సింది CSS కాబట్టి ఆ లింక్ కాపీ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేయాలంటే స్పార్క్లింగ్ చైల్డ్ థీమ్లో యాడ్ చేసుకోవాలి మనం. అది కూడా ఎక్కడంటే header.phpలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్పార్క్లింగ్ చైల్డ్లో
మన థీమ్ వచ్చేసి ఇదనమాట. థీమ్స్ లోపల స్పార్క్లింగ్ అని ఉంది, దాంట్లోపల అసెట్స్లో సిఎస్ఎస్ ఫస్ట్ వచ్చేసి యానిమేట్ పిన్ డాట్ సిఎస్ఎస్, ఇంకోటి వచ్చేసి యానిమేట్ డాట్ సిఎస్ఎస్. అంటే దానికి కరెక్ట్ పాత్ అనేది ఇవ్వాలన్నమాట. మనము సిఎస్ఎస్ అనేది ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే దానికి కరెక్ట్ పాత్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడే పేస్ట్ చేయాలని రూల్ ఏం లేదు, ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే పాత్ కరెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇది మనకి అప్లై అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఇది మొత్తం పెట్టిన తర్వాత కంట్రోల్ ఎస్ అన్న తర్వాత మనము సైట్లోకి వెళ్ళాలి. సైట్లోకి వెళ్ళి హోమ్ పేజ్ నుంచి కంట్రోల్ యూ అనాలి. ఈ లింక్స్ అప్పుడు మనకు కనిపిస్తాయి అనమాట. కనిపించిన తర్వాత ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏమవుతుందంటే అప్పుడు ఆ సిఎస్ఎస్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. అలా కనిపిస్తే మనకి ఇంక్లూడ్ అయినట్టు, లేకపోతే ఇంక్లూడ్ కానట్టు. ఒకవేళ అది ఇంక్లూడ్ కాకపోతే ఏమవుతుందంటే పేజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అనమాట. ఒకవేళ కరెక్ట్గా పాత్ తీసుకుంటే మనకి అందులో ఏదైతే సిఎస్ఎస్ ఉందో అది మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు 2 లింక్స్ అనేటివి మనము రెడీగా చేసుకున్నాము. తర్వాత చైల్డ్ థీమ్లో ఉన్న హెడర్లో పేస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా వాటి యొక్క క్లాసెస్ తీసుకొని యానిమేషన్స్ అనేటివి అప్లై చేసుకోవచ్చు. అది ఎక్కడంటే గ్యాలరీ కాలమ్స్లో ఇప్పుడు రెడీగా ఉంది. మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ యూసేజ్ ఉంది కదా, అక్కడ మనకి యానిమేషన్స్ కోసము ఎలా వాడాలి అని చెప్పేసి క్లియర్ కట్గా ఇక్కడ క్లాసెస్ చూపిస్తాడు. స్లైడ్ లెఫ్ట్ వావ్ అనేది డిఫాల్ట్ తీసుకోవాలి. వావ్ అనేది మొత్తము స్క్రిప్టింగ్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ స్లైడ్ లెఫ్ట్ అనేది ఏంటంటే యానిమేషన్ యొక్క ప్రాపర్టీ అనమాట. స్లైడ్ లెఫ్ట్ లేదా స్లైడ్ రైట్, తర్వాత యానిమేషన్ యొక్క డ్యూరేషన్ ఉంటుంది. యానిమేషన్ ఎంతసేపు ఉండాలి మనకి సెకండ్స్లో చూపిస్తాము. తర్వాత యానిమేషన్ డిలే అని కూడా ఉంటుంది అనమాట. అంటే అది ఎంతసేపటికి రావాలి అని కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ కాలం వచ్చేసి నేను ఏం చేస్తా అంటే 1 సెకండ్ పెడతా అనమాట. డిలే వచ్చేసి 1 సెకండ్ పెడతా. రెండో కాలంకి 2 సెకండ్స్ డిలే పెడతా. థర్డ్ కాలంకి 3 సెకండ్స్ డిలే పెడతా అనమాట. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ కాలం వచ్చేస్తుంది, ఫస్ట్ 1 సెకండ్కి వచ్చేస్తుంది. సెకండ్ కాలంకి ఏమవుతుందంటే సెకండ్ కాలం రావడానికి 2 సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది అనమాట. అంటే ఫస్ట్ కాలం వచ్చేసిన తర్వాత 2 సెకండ్ల తర్వాత సెకండ్ కాలం వస్తుంది. థర్డ్ కాలంకి ఏం చేస్తా అంటే 3 సెకండ్స్ పెడతా డిలే. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేస్తుంది, తర్వాత సెకండ్ది వచ్చేస్తుంది, దాని తర్వాత 3 సెకండ్స్కి థర్డ్ కాలం అనేది వస్తుంది అనమాట. మనకి యానిమేషన్స్ అనేటివి ఈ విధంగా వర్క్ అవుతాయి. ఇక్కడ డ్యూరేషన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. డ్యూరేషను ఇక్కడ నేను జస్ట్ 2 సెకండ్స్ ఇచ్చిన. మనం ఒకవేళ లాంగ్ కావాలంటే లాంగ్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు అప్లై అయిపోయింది, మనము క్లాసెస్ ఇచ్చినాము. ఇప్పుడు ఏమవుతుందంటే రిఫ్రెష్ చేయగానే మనము యానిమేషన్ అనేది చూడవచ్చు. ఇక్కడ అప్లై అయిపోయింది, ఫస్ట్ది వచ్చింది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయి యానిమేషన్స్. జూమ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ బౌన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ మనకు యానిమేషన్ చూడాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మన సైట్లోకి వెళ్ళేసిన తర్వాత రీలోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెష్గా లోడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను చేసింది అదే. ఫస్ట్ డివికి 1 సెకండ్ లేటు, సెకండ్ డివికి 2 సెకండ్ లేటు, థర్డ్ డివికి 3 సెకండ్స్ లేట్ అనమాట. ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యాను. అప్పుడు ఏమవుతుందంటే 1 ఆఫ్టర్ 1 అనేది వస్తూ ఉంటాయి అనమాట. అది కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే లెఫ్ట్ నుంచి వస్తాయి. ఎందుకంటే మనము ఇక్కడ ఇచ్చింది ఏంటంటే స్లైడ్ లెఫ్ట్ అని ఇచ్చిన కాబట్టి స్లైడ్ ఇన్ లెఫ్ట్ అని ఇచ్చిన, అందుకోసం అనేది లెఫ్ట్ నుంచి వస్తుంది. ఇక్కడ స్లైడ్ ఇన్ రైట్ అంటే ఏమవుతుందంటే రైట్ నుంచి వస్తాయి అన్నమాట. మనం ఒకటి లెఫ్ట్ పెట్టి ఒకటి రైట్ కూడా పెట్టవచ్చు. మధ్యలోది టాపు లేదా బాటమ్ పెడితే పర్ఫెక్ట్గా ఉండేది అనమాట. మన ఇష్టం. ఇప్పుడు మొత్తం స్క్రిప్ట్ యాడ్ అయిపోయింది, సిఎస్ఎస్ యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే డివ్లో మనము ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ వెళ్ళేసి క్లాసెస్ అప్లై చేసి సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మళ్ళీ యానిమేట్ డాట్ సిఎస్ఎస్ క్లిక్ చేస్తా.
క్లిక్ చేసిన తర్వాత వేరే యానిమేషన్ ఒకటి తీసుకుంటా, అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ యానిమేట్ డాట్ సిఎస్ఎస్ ఇక్కడ ఏముంటాయంటే ఈ సైట్లో ఎన్నైతే యానిమేషన్స్ ఉన్నాయో అన్నీ ఒక లిస్ట్లో చూపిస్తుంది. ఇక్కడ మనము జస్ట్ ఆ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ మీద క్లిక్ చేస్తే మనకి అందులో ఏదైతే యానిమేషన్ ఉందో అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ జూమ్ అవుట్ క్లిక్ చేస్తున్నా, ఇది జూమ్ అవుట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ జూమ్ అవుట్ డౌన్ ఉంది, జూమ్ అయ్యి కింద పడిపోతుంది. ఇప్పుడు అక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా డబల్వి, క్లిక్ చేస్తే కాపీ అయిపోయింది. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఇదన్నమాట ఆ జూమ్ అవుట్ డౌన్ యొక్క. ఇక్కడ యానిమేట్ అవసరం లేదు, యానిమేట్ అండర్ స్కోర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఎక్కడ కావాలంటే మనం ఏదైతే డివ్కి కావాలనుకుంటున్నామో అక్కడ వెళ్ళేసి ఆ క్లాస్ నేమ్ అనేది పేస్ట్ చేయాలి. నేను ఎక్కడ పేస్ట్ చేసిన అంటే మనం ఇందాక స్లైడ్ ఇన్ లెఫ్ట్ అని ఉండే కదా, ఆ స్లైడ్ ఇన్ లెఫ్ట్ ప్లేస్లో మనం ఏదైతే జూమ్ ఇన్ అవుట్ అని ఉందో ఆ క్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 2 డివ్స్ ఏవైతే ఉన్నాయో కాలమ్స్ అవి లెఫ్ట్ నుంచి వస్తాయి. థర్డ్ డివ్ మాత్రము మనం ఏదైతే డివ్కి అప్లై చేసామో అది మాత్రం జూమ్ అవుట్ అయిపోయి కింద పడుతుంది అనమాట. అంటే ఫస్ట్ జూమ్ నుంచి చిన్నగా అవుతుంది. ఇక్కడ మనం చూస్తే అప్లై అవ్వలేదు, అది థర్డ్ దానికి అప్లై అవ్వలేదు, ఎందుకంటే మనము క్లాస్ నేమ్ తీసుకోవడంలో మిస్టేక్ ఉందన్నమాట. ఇక్కడ ఏం చేసా అంటే యానిమేట్ అండర్ స్కోర్ అని ఉంది, యానిమేట్ అండర్ స్కోర్ అవసరం లేదు మనకి, జస్ట్ యానిమేషన్ నేమ్ అనేది కాపీ చేసుకోవాలి మనం. యానిమేట్ ఏదైతే ఉందో క్లాస్ నేమో అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ సేవ్ చేస్తున్నా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది యానిమేషను. ఇక్కడ జస్ట్ రీలోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సైట్ రీలోడ్ చేస్తే యానిమేషన్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ 2 కాలమ్స్ లెఫ్ట్ నుంచి వస్తాయి. ఇప్పుడు థర్డ్ది మాత్రం మనము జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ అవుట్ అయిపోయి కింద పడిపోతుంది. సో ఈ విధంగా మనము యానిమేషన్స్ అనేటివి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ జూమ్ అవుట్ డౌన్ జస్ట్ ఇదే అనమాట క్లాస్ నేము. ఇలా ఇందాక చూపించిన కదా, మొత్తం రైట్ సైడ్లో ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో జస్ట్ క్లాస్ నేమ్ కాపీ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఎప్పుడంటే మనకి వీడియోలకి ఏదైతే ఏవైనా మనకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. డివ్కి అప్లై చేసుకోవచ్చు, టెక్స్ట్కి ఏదైనా అనమాట. డివ్లో ఏది ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏం చేద్దామంటే వీడియోస్ ఎలా పెట్టామో చూద్దాము. ఇదన్నమాట, ఇది నేను యాడ్ చేసిన క్లాసు డివ్కి. ఇక్కడ డ్యూరేషను, స్టైలు, విజిబిలిటీ, యానిమేషన్ డ్యూరేషన్ మొత్తం ఉంది. ఇక్కడ యానిమేషన్ డిలే అంటే ఎంత లేట్ రావాలని చెప్పేసి, డ్యూరేషన్ అనేది ఎంతసేపు ఉండాలని.